కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ చేసిన ట్వీట్ను ఆయన రీట్వీట్ చేశారు. రేవంత్ సర్కారు కుంభకోణాలపై ప్రధాని మాట్లాడటం లేదని, పర్యావరణంపై ప్రధానిగా చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని కామెంట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి ధర్మాసనం నిన్న చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద మరింత గౌరవం పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని సరిగ్గా ఏడాది కిందట 2024 ఏప్రిల్లో మోదీ ఆరోపించారని పేర్కొన్నారు. హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటే స్క్వేర్ ఫీట్కి 100 రూపాయల నుంచి 150 రూపాయలు హఫ్తా వసూలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మోదీ మాటలకు వార్షికోత్సవం కూడా అయిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఆ విషయంలో ఎలాంటి విచారణ లేదని, మళ్లీ సంవత్సరానికి మేల్కొన్న మోదీ ఇటీవలే మాట్లాడాడంటూ సెటైర్లు వేశారు. హెచ్సియు భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందని ప్రవచనాలు చెప్పిన ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు ఆరాటపడుతున్నారని అన్నారు. సానుభూతి కాదు మోదీజీ, చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా కేంద్ర సంస్థలతో రేవంత్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసుల్లో కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అందులో ఎవరిని వదిలిపెట్టబోమని, వాళ్ళ మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. ఇష్టానుసారం అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు. ఉన్నతాధికారులు కొందరు కూడా రేవంత్ ముఠాల్లాగా, ఆయన ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. వారికి ఇదే మా హెచ్చరిక, తస్మాత్ జాగ్రత్త. మాటల వేట, పైసల వేట రేవంత్ రెడ్డిది. బలిపశువులు అవుతున్నది అధికారులు. రేవంత్ ఉచ్చులో పడి చట్టాన్ని అతిక్రమిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిన అవసరం ఉంటుందంటూ హెచ్చరించారు.